నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో ఎయిడ్స్ నియంత్రణ కేంద్రంలో వైద్యురాలుగా పనిచేస్తున్న డాక్టర్ సాయి శ్వేత బదిలీపై నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్న సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వాహిలా చౌదరి ఆధ్వర్యంలో ఈరోజు అద్దంకి ప్రభుత్వ హాస్పిటల్ మధ్యాహ్నం భోజన విరామం సమయంలో ఆమెకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం ఆమెను శాల్వాతో సన్మానించి బొకేలు అందజేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ వాహిలా చౌదరి మాట్లాడుతూ డాక్టర్ సాయి శ్వేత 6 నెలల క్రితం ఇక్కడ జాయిన్ అయిందని, అనతి కాలంలోనే అందరినీ కలుపుకొని పోతూ తోటి వైద్యుల సిబ్బందితో ఎంతో గౌరవంగా నడుచుకుంటూ, మరీ ముఖ్యంగా అనారోగ్యంతో వచ్చే వారికి మంచి సలహాలు సూచనలు ఇస్తూ మంచి వైద్యం చేసి పేరు ప్రఖ్యాతులు పొందాలని ఆమె అన్నారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు సిబ్బంది ఆమెతో ఉన్న అనుభవాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వాహిలా చౌదరి, పలువురు వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొని డాక్టర్ శ్వేతకు వీడ్కోలు పలికారు. అద్దెంకిలో ధైర్యం ఉన్నానంటే అది రమేష్ గారు ఐసీటీసీ గారి వల్లే. నాకు మొత్తం అకామిడేషన్ కానీ ఇక్కడ వచ్చి పరిచయం చేసింది, మొత్తం అన్నింటిలో ప్రతి ఒక్క చిన్న దాంట్లో హెల్ప్ చేసింది రమేష్ గారు. తర్వాత వాయిదా మ్యామ్ గారు ఏ హెల్ప్ అడిగినా ఏదైనా ఏం అవసరం వచ్చినా మేడం వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళు. కిరణ్ సార్ అయితే మా ఊరు వాళ్ళు కాబట్టి ఇంకా ఎక్కువ కనెక్షన్ అయింది. అందుకే డాక్టర్స్ అనిత మ్యామ్ కానీ, తేష్ని మ్యామ్ కానీ, ప్రదీప్తి మ్యామ్ కానీ అందరూ వెళ్ళారు. బట్ అలాగే నేను కూడా ఇది తెచ్చుకొని వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. బికాజ్ అంటే మీ బ్లెస్సింగ్స్తో మా కౌన్సిలర్ రమేష్ గారు, ఇద్దరు కౌన్సిలర్స్ రమేష్ గారులే, ఇద్దరు నాకు చాలా హెల్ప్ చేశారండి. ఇంకా నా స్టాఫ్ మిస్ అవుతున్నారు. నా స్టాఫ్ నర్స్ కానీ, డేటా మేనేజర్ కానీ, ఇంతకుముందు ఎస్టీ గారు, జిల్లాని గారు ఉండే వాళ్ళందరూ మేమందరం ఒక కోఆర్డినేషన్తో ఒక సెంటర్గా కంటిన్యూ అయిపోయాం. ఇంకా కింద సిహెచ్సి స్టాఫ్ వచ్చేసరికి సునీల్ గారు, రామకృష్ణ గారు, నాయక్ గారు, సురేష్ గారు, ఇంకా నా ఇంటి గోకుల్ రెడ్డి గారు మెయిన్ ఎక్కువ తక్కువ మాట్లాడినా కూడా ఎక్కువ బాండింగ్ ఏర్పడింది గోకుల్ రెడ్డి గారితో. భవానీ గారు, విజయశ్రీ గారు, అంజలి గారు, మల్లేశ్వరి గారు, శామ్యుల్ గారు ఇంపార్టెంట్ వచ్చి మ్యామ్ కొంచెం వాయిస్ ఇవ్వండి అంటారు. వెంటనే వచ్చేసి అందరు ఏమైనా ఎవరైనా నేమ్ మిస్ అయింటే ఏమనుకోకండి. మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇన్ని మంత్స్ మా అమ్మ లేకుండా ఒకదానే ఉన్నాను. అండ్ నేను ఏమైనా ఎవరైనా వర్క్ చేసి ఉంటే ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా 6 months కూడా ఎప్పుడు నేను ఏదైనా పని మీద పైకెళ్ళినా సరే ఎప్పుడు ఏదో చేస్తూనే ఉంటుంది. పేషెంట్స్కి ఆన్లైన్ ఎంట్రీ చేయడం అది కాదు. ఫస్ట్ కాబట్టి పాపం చాలా వర్క్ అయితే ఉండింది, ఎప్పుడు ఖాళీ అయితే ఉండేది కాదు. కానీ ఎంతైనా 6 months చేసింది కరెక్ట్గా. ఇంకో 3 daysకి 6 months కంప్లీట్ అవుతుంది. సో ఉన్నంత ఈ 6 months వాళ్ళు పాపం పేషెంట్స్ని బాగా చూసుకుంది, చాలా బాగా చేసింది అంత వర్క్ అంతా కూడా. సో ఇంకా వాళ్ళ నేటివ్ ప్లేస్ వెళ్తుంది కాబట్టి తనకు కూడా హ్యాపీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా తన ఫ్యూచర్ అంతా కూడా బాగుండాలి, త్వరగా అంతా సెటిల్ అయిపోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. మెడికల్ ఆఫీసర్ కేఆర్సీ సెంటర్లో సాయి శ్వేత మేడం, నేను ఒకేసారి ఇక్కడ ఇంట్లో మేడం డాక్టర్ గారిగా, నేను కౌన్సిలర్గా ఒకేసారి అపాయింట్మెంట్ బాపట్లో తీసుకుని ఇక్కడ రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎంతో కోఆర్డినేషన్తో ఎప్పటికి కూడా మంచి సర్వీస్. మేడం వెళ్ళినా సరే మేడం వెళ్ళిన తర్వాత మాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వచ్చిన ప్రతి వాళ్ళు మేడం గారి దగ్గర చూపించుకొని, ఓపీ చూపించుకొని ఏ చిన్న కంప్లైంట్ ఉన్నా సరే మేడం గారి దగ్గర చూపించుకోవాలి. ఇక్కడ నుంచి ఎలా చేయాలి ఏంటనేది మాకు కూడా కొంచెం టెక్నిక్గా ఉంది. సో మేడం గారి భవిష్యత్తులో ఇంకా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని, ఇంకా మంచి సర్వీస్ అందించాలని, ఇక్కడ పనిచేసినంతకాలం కూడా స్టాఫ్ అందరితో మంచి కోఆర్డినేషన్తో ఎటువంటి వివాదాలు లేకుండా చక్కగా అందరినీ కలుపుకొని పోతూ తాను మా పనులు కూడా తానే చేసేదన్నమాట. ఒక్కోసారి మేము ఏదన్నా బయట ఉన్నా సరే, బయటికి అలా కిందకు వచ్చినా సరే వచ్చి కార్డు తను తీసుకొని మేడం గారు అది ఆ పనిని పేషెంట్ పట్ల ఉండేటువంటి ఆ యొక్క
సర్వీస్ మోటివ్ని ఆ విధంగా చేస్తూ ఉండేవారు. కానీ మనం వెళ్ళటం మాకైతే మనస్ఫూర్తిగా ఇష్టం లేదు. కానీ నేను నెల్లూరులో వచ్చింది కాబట్టి ఈ దగ్గరలో ఉంటారు. ఇంకా వారు మంచి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మేడం గారు కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. రండి సార్. మేడం గారు ఇటు చూడండి. ఈ మంత్రం అన్ని పక్కనే ఎక్కువైంది కదా. మేడం గారు ఇదేనా మేడం? ఇదేనా మేడం? ఇదేనా మేడం? అందరికీ నమస్కారం. మెడికల్ ఆఫీసర్ కేఆర్సీ సెంటర్లో సాయి సీతా మేడం నేను ఒకేసారి ఇక్కడ ఇంట్లో మేడం డాక్టర్ గారిగా నేను కౌన్సిలర్గా ఒకేసారి అపాయింట్మెంట్ బాపట్లలో తీసుకుని ఇక్కడ రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎంతో కోఆర్డినేషన్తో ఎప్పటికి కూడా మంచి సర్వీస్ మేడం వెళ్ళినా సరే మేడం వెళ్ళిన తర్వాత మాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వచ్చిన ప్రతి వాళ్ళు మేడం గారి దగ్గర చూపించుకొని ఓపీ తీసుకొని చూపించుకొని ఏ చిన్న కంప్లైంట్ ఉన్నా సరే మేడం గారి దగ్గర చూపించుకోవాలి. ఇక్కడ నుంచి ఎలా చేయాలి ఏంటనేది మా కూడా కొంచెం టెక్నిక్గా ఉంది. మేడం గారి భవిష్యత్తులో ఇంకా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఇంకా మంచి సర్వీస్ అందించాలని ఇక్కడ పనిచేసినంతకాలం కూడా స్టాఫ్ అందరితో మంచి కోఆర్డినేషన్తో ఎటువంటి వివాదాలు లేకుండా చక్కగా అందరినీ కలుపుకొని పోతూ తాను మా పనులు కూడా తానే చేసేదన్నమాట. ఒక్కోసారి మేము ఏదన్నా బయట ఉన్నా సరే బయటకి అలా కనిపిస్తున్నా సరే వచ్చి కార్డు తను తీసుకొని మేడం గారు అది ఆ పనిని పేషెంట్ పట్ల ఉండేటువంటి ఆ యొక్క సర్వీస్ మోటివ్ని ఆ విధంగా చేస్తూ ఉండేవారు. కానీ మనం వెళ్ళటం మాకైతే మనస్ఫూర్తిగా ఇష్టం లేదు. కానీ నేను నెల్లూరులో వచ్చింది కాబట్టి ఈ దగ్గరలో ఉంటారు. ఇంకా వారు మంచి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మేడం గారు వర్జీనియా పొగాకు గిట్టుబాటు ధరలకై రైతు సంరక్షణ కోసం ఈ నెల 19వ తేదీన శుక్రవారం ఒంగోలులో జరిగే భారీ ట్రాక్టర్ ర్యాలీలో వేలాది సంఖ్యలో రైతులు పాల్గొని జయప్రదం చేయాలనుకుంటూ టంగుటూరు మండలం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జమునపాలెం, కాకుటూరు వారిపాలెం, జమవరం తదితర గ్రామాలలో ప్రచార కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా వీరారెడ్డి పొగాకు రైతులతో మాట్లాడుతూ పొగాకు కంపెనీలు సిండికేట్గా ఏర్పడి గత ఏడాది కన్నా పొగాకు అతి తక్కువ ధరలకు కొనుగోళ్లు ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కింటా 16,000కు కొనుగోలు చేస్తూ పొగాకు రైతులను నిలువున దోచుకుంటున్నారని విమర్శించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతులు నిలువున అప్పుల్లో మునిగిపోయి రైతుల బ్రతుకే ప్రశ్నార్థకంగా మారే
పరిస్థితి నెలకొంటుంది అన్నారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసి 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఎస్టీసీ పొగాకు బోర్డు, పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య, మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయించి పొగాకు రైతులను పొగాకు కొనుగోలు కంపెనీల బారి నుండి రక్షించాలని కోరారు. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వెంటనే కలుగజేసుకొని రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పొగాకు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నిన్న టంగుటూరు వేలం కేంద్రానికి పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ గారు వచ్చి పోయిన తర్వాత ధరలు ఇంకా పతనమయ్యాయని అన్నారు. ఈ రోజు టంగుటూరు వేలం కేంద్రానికి పొందూరు తదితర గ్రామాల రైతులు పొగాకు తీసుకురాగా ధరలు దారుణంగా వేయడంతో రైతులు ఆగ్రహించి వేలాన్ని నిలిపివేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కళ్ళు తెరిపించే విధంగా ఈ నెల 19వ తేదీన ఒంగోలులో జరిగే ట్రాక్టర్ ర్యాలీలో రైతులు, రైతు శ్రేయోభిలాషులు వేలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు టి ప్రభాకర్, ఏపీ రైతు సంఘం నాయకులు అన్నాబత్తిన వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, బెజవాడ శివరామయ్య, వేజండ్ల సింగయ్య, ఆవుల ప్రభాకర్, గండిబైన ప్రభాకర్ రెడ్డి, నల్లదల కృష్ణయ్య, కిలారి బసవయ్య, బెజవాడ బచ్చవత్సలం, కొత్తపల్లి శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఆ ధరలు కూడా ఈరోజు లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు టంగుటూరు పొగాకు బోర్డు ఆగిపోయిందంటే కారణం ధరలు లేకపోవటమే. నిన్ననే ఈ బోర్డుని ఈడీ గారు వచ్చి విజిట్ చేసిపోయారు. నిన్న వెల్లంపల్లి వేలం కేంద్రం ఆగిపోయింది, ఎక్కడో చోట ఆగుతానే ఉంది. నిన్న మేము ఒంగోలు టూర్ ప్లాట్ఫారానికి వెళ్ళాం. 698 బేళ్లు వస్తే అందులో 312 బేళ్లు రిజెక్ట్ అయినాయి. అంటే 45% పైగా పొగాకు బేళ్లను కొనుగోలు చేయాల వ్యాపారస్తులు. నాణ్యత లేదు, నాణ్యమైన దాన్ని ఈడి చూసారా లేదు, క్వాలిటీ పొగాకు దాన్ని అంటే ఈ సంవత్సరం వచ్చినంత క్వాలిటీ పొగాకు ఎప్పుడు రాలా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో. అంత క్వాలిటీ పొగాకు తెచ్చినా కూడా వ్యాపారస్తులు ఏమంటే మనం తెచ్చింది కాకుండా నాకు అల్లది కావాలని చెప్తున్నారు. ఇదంతా అబద్ధం, దొంగ ప్రచారం. మళ్ళీ మీ అందరికీ తెలిసి ఇందులో గుంటూరు కూడా వచ్చిన వాళ్ళు ఉండుంటారు నాకు తెలిసి. అందరూ వచ్చిన వాళ్ళే కదా. అందులో ఆ చర్చల్లో నేను కూడా ఉన్నా. ఆ చైర్మన్ మా పక్కన జూనియర్ పొందుటూరు అబ్బాయి, ఆయన ఏం చెప్పాడు, మీ అందరికీ బయటకు వచ్చి కూడా ఒక మాట చెప్పాడు. లోపల చెప్పాడు, బయటకు వచ్చి కూడా చెప్పాడు, ప్రతి పొగాకు కాడ కొనుగోలు చేపిస్తాము, కొంటాము అని. ఎప్పుడు కొంటారని నేను అడుగుతున్నా. ఎప్పుడు కొంటారు, ఎంతకు కొంటారు అది చెప్పట్లా. అంతా కొంటామంటే ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు దొంగ సరుకుని, మంచి సరుకుని ఒకే విధంగా చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటనలు ఇవ్వటమంటే ఇది కంపెనీలకు మేలు చేసేది తప్పితే రైతాంగానికి మేలు చేసేది కాదు అనేది మనం అర్థం చేసుకోవాలా. పొగాకు బోర్డు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానీ కంపెనీలకు మేలు చేసే విధంగా వాళ్ళ చర్యలు ఉన్నాయి. ఇన్ని రోజుల నుంచి మనం ఇంకా దీని మీద అనేక దశల వారీగా ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇవాళ రేపు 19వ తేదీన ఒంగోలులో చలో ఒంగోలు అనే ట్రాక్టర్ ర్యాలీ పెట్టాం. మీ అందరికీ తెలిసిందే, మినీ స్టేడియం ఈ దక్షిణ బైపాస్లో ఉన్నటువంటి ఆర్ఎం ఆఫీస్ దగ్గర నుంచి ఆ బైపాస్, ఉత్తర బైపాస్ దాకా ట్రాక్టర్ ర్యాలీ పెట్టడం ద్వారా ప్రభుత్వాన్ని కదిలించాలంటే మనం బాగానే దాదాపుగా వచ్చినట్టే నాకు తెలిసి 700 మంది గుంటూరు వచ్చారు. కానీ వాళ్ళకి సరిపోలా సంఖ్య, ప్రభుత్వానికి సరిపోలా. అంతకుముందు మన మంత్రి గారిని బాలవీరాంజనేయ స్వామి, రైతు నాయకులు అందరం పోయి కలిసాం. అబ్బా కమ్మంగా మాటలు చెప్పాడు స్వామి గారు. అయ్యా నేను రవి గారు కలిసి సీఎం గారితో మాట్లాడాం. ఇంకేముంది మొత్తం మీద ఆయన కొలికి చేసుకొస్తాను, ఏ కొలికి చేసుకొస్తున్నాడో నాకు ఇవ్వాలి. ఇప్పుడు ఎన్ని రోజులు ఆయన కలిసి కూడా దాదాపు 20 రోజులు, 4 రోజులు అవుతా ఉంది. అట్లే అధికారులు కూడా అబద్ధాలు చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇంత క్వాలిటీ పొగాకు పోయిన సంవత్సరం లేని క్వాలిటీ సంవత్సరం ఉంది కదా, కానీ పోయిన సంవత్సరం కొన్న పొగాకు ఈ సంవత్సరం కొనడంలా. నాకు అల్లది కావాలా అంటున్నాడు. మన దగ్గర ఏదైతే లేదో అదే కావాలన్నాడు. కానీ వాంటింగ్ అన్ని రకాలు ఉంటాయి. కానీ లాస్ట్లో ఏంటంటే మళ్ళీ ధరించి నెక్స్ట్ సీజన్కి వెయ్యాలి. కాబట్టి మీ అందరూ చూశారు డిమాండ్ అండ్ సప్లై అని చెప్తున్నారు. డిమాండ్ అండ్ సప్లై చూసుకున్నా కర్ణాటకలో 100 మిలియన్లు పర్మిషన్ ఇచ్చారు. కానీ అక్కడ పండిందంతా 85 మిలియన్లే, 15 మిలియన్లు తక్కువ పండింది.
అయినా అక్కడ ధర వచ్చిందయ్యా, చివరి దాకా ధర ఇవ్వలా. చివరిలో మళ్ళీ ఎక్కడ రైతాంగం మానుకుంటారనే ఉద్దేశంతో మళ్ళీ చివరిలో మాత్రమే ధర పెంచినటువంటి సంఘటనలు కర్ణాటకలో చూసాం. అదేవిధంగా మన దగ్గర కూడా ఇప్పుడు మొన్నటిదాకా 1800 లోటు వేసుకుంటే ఇవాళ 1600, 1500 పడిపోయినట్టు. న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.